వేలాది మంది సాధువులు, యోగులు, తపస్సులు, అఘోరాలు, నాగసాధువులు, భక్తులు పవిత్ర స్నానాల్ని ఆచరించే కుంభమేళ 2025 సంవత్సరము పుష్యమాసము శుక్లపక్షము పౌర్ణమి తిథి రోజున అంటే జనవరి 13వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే ఈ కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మత ధార్మిక ఉత్సవం. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి అర్ధ కుంభమేళ హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లలో నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళ ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో నిర్వహించబడుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగరాజ్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అలహాబాద్లోని ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి కుంభరాశిలో, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు ఇద్దరు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నాసిక్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. దేవగురువుగా పరిగణించే బృహస్పతి ఒక్కొక్క రాశిలో 12 నెలల చొప్పున 12 రాశుల పర్యటన పూర్తి చేసుకుని తిరిగి 12 సంవత్సరాల తర్వాత అదే రాశిని చేరుకుంటాడు. బృహస్పతి 12 సంవత్సరాల సంచార పునరావృతం కుంభమేళా తేదీలు నిర్ణయించడానికి ప్రధాన ఆధారం. పవిత్ర గడియలలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయన్న నమ్మకంతో లక్షల మంది భక్తులు కుంభమేళాని చేరుకుంటారు. ప్రయాగ ముక్కోటి దేవతలకు నెలవుగా భక్తులు భావిస్తారు. ఈ ప్రదేశం ఎంతోమంది మునులు, ఋషులు, మహానుభావులకు నెలవుగా భక్తులు భావిస్తారు. కుంభమేళాలో ఆచరించే పవిత్ర స్నానాలని షాహీ స్నానాలు అంటారు. కుంభమేళా జరిగే సమయంలో ప్రతిరోజు త్రివేణి సంగమంలో ఆచరించే స్నానానికి ఫలితం ఉన్నప్పటికీ ప్రత్యేకించి కొన్ని రోజులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అవి జనవరి 13 సోమవారం పుష్య పూర్ణిమా స్నానం, జనవరి 14 మంగళవారం మకర సంక్రమణ స్నానం, జనవరి 29 బుధవారం మౌని అమావాస్య స్నానం, ఫిబ్రవరి 3 సోమవారం వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి స్నానం, ఫిబ్రవరి 12 బుధవారం మాఘ పౌర్ణిమా స్నానం, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానం. ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన రోజులు. ప్రత్యేకించి మౌని అమావాస్య రోజున లక్షల మంది సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ప్రయాగ చేరుకుని త్రివేణి సంగమంలో సామూహికంగా స్నానం ఆచరిస్తారు. ఎప్పుడూ ఏకాంత స్థానాలని విడిచిరాని సాధువులు కూడా చాలామంది ఈ కుంభమేళాని చేరుకుంటారు. తీర్థరాజంగా చెప్పబడే ఈ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో ఆచరించే స్నానానికి విశేషమైన మహత్యం ఉంటుంది. ఒక్కసారి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే కార్తీక మాసంలో 1000 సార్లు గంగా స్నానం, వైశాఖ మాసంలో 1,000,000 సార్లు నర్మదా నదీ స్నానం, మాఘ మాసంలో 100 సార్లు గంగా స్నానం చేసిన ఫలితం ఉంటుందని హైందవ ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కేవలం భారతదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ కుంభమేళాను దర్శించడానికి భక్తులు రావటం విశేషం. ఈ త్రివేణి సంగమం యొక్క ప్రాశస్యాన్ని గురించి దూర్వాస పురాణం, పద్మ పురాణం, మత్స్య పురాణంలో ప్రస్తావించబడింది. ఈ కుంభమేళా జరిగే సమయంలో ప్రత్యేకించి అమావాస్య రోజున పితృలోకాలలో ఉన్న వారికి వారి వంశస్థులు తర్పణాలను వదలటం ఆచారం. కుంభమేళాలో ఆచరించే స్నానం, దానం, హోమం, జపం వంటి సత్కర్మల వల్ల మనుష్యుల పాపాలన్నీ నశిస్తాయని వేద ప్రమాణం. ఈ కుంభమేళా జరిగే ప్రదేశాలకి ఈ పవిత్రత ఎలా చేకూరిందో తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్నప్పుడు చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉద్భవించాయి. తర్వాత కాలకూట విషం, తర్వాత అమృతం పుట్టింది. ఈ అమృతాన్ని రాక్షసులు కనుక సేవిస్తే వారు అమరులై విజృంభించి సమస్త లోకాలను నాశనం చేస్తారని భావించిన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అమృత కలశాన్ని తీసుకుని ప్రపంచం అంతా తిరిగాడు. ఆ సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అనుసరించటం జరిగింది. అలా మాయామోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి సమస్త లోకాలను సంచరిస్తున్నప్పుడు ఆ అమృత కలశం నుంచి కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద వేరువేరు ప్రదేశాలలో పడటం జరిగింది.
దాని ఫలితంగా ఆ ప్రదేశాలకు పవిత్రత చేకూరింది. అవి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. అప్పటి నుంచి ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. నాగసాధువులు. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణ. శరీరమంతా విభూతి, జటలు కట్టిన జుట్టు, మెడలో రుద్రాక్షలు ధరించిన లక్షలాది మంది నాగసాధువులు శివనామం నినదిస్తూ సామూహికంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల్ని ఆచరించడానికి వెళ్లటం కుంభమేళాలో ఒక అపరూపమైన సన్నివేశం. హిమాలయ గుహలలో ఏళ్ల తరబడి ధ్యానంలో మునిగి ఉన్న నాగసాధువులు కూడా కుంభమేళా సమయంలో అక్కడికి చేరుకుని సామూహికంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు. కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మరో జన్మ ఉండదని వీరి ప్రగాఢ విశ్వాసం. శ్మశానంలో నివాసం, మృతదేహాలతో సావాసం, ఒంటికాలతో జపం, ప్రపంచానికి దూరంగా హిమాలయ గుహలలో జీవనం. ఇది నాగసాధువుల జీవన విధానం. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగా మారుతుంది అనటానికి చిహ్నంగా వీరు పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతిని ధరిస్తారు. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా కేవలం విభూతిని మాత్రమే రాసుకుని రుద్రాక్షలు ధరిస్తారు. సర్వసంగ పరిత్యాగులైన నాగసాధువులు కఠోరమైన నియమనిష్టలతో ఈశ్వరోపాసనలో తరిస్తూ ఉంటారు. మరో జన్మ ఉండకూడదని కోరుకునే ఈ నాగసాధువులు నిరంతరము ధ్యానంలో మునిగి ఆత్మ చైతన్యంలో విహరిస్తూ ఉంటారు. దైవత్వం అంటే శివత్వం ఒక్కటే అని వీరి విశ్వాసం. నిరంతరం శివనామస్మరణ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించటమే పరమావధిగా వీరు జీవిస్తారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలని ప్రయోగించటంలో కూడా వీరు శిక్షణ పొందుతారు. కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో వీరు ప్రదర్శించే రకరకాల కళలు కుంభమేళాలో ఒక ప్రత్యేక ఆకర్షణ. చావు పుట్టుకల మధ్య ఉన్న భౌతిక ప్రాపంచిక వ్యామోహాలను త్యజించి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది శాశ్వత శివలోక సాన్నిధ్యం పొందాలని చాలామంది శివభక్తులు నాగసాధువులుగా మారుతారు. అన్ని భౌతిక సుఖాలను, మోహాలను విడిచిపెట్టి చివరికి కట్టుకున్న వస్త్రాన్ని కూడా త్యజిస్తారు. సన్యాసం స్వీకరించిన తర్వాత దుస్తులను అగ్నికి ఆహుతి ఇచ్చే నాగసాధువులు కఠోర నియమనిష్టలను పాటిస్తారు. వీరి కఠోర సాధనల వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. నాగసాధువులకి ప్రపంచంతో పని లేదు. లోకం తమని ఏమనుకుంటుందో అన్న చింత లేదు. జిహ్వా చాపల్యం కానీ, శరీరంపై వ్యామోహం కానీ ఉండదు. నగ్నత్వమే వీరి అలంకారం. ఎండని వానని లెక్క చెయ్యరు. మృత్యువంటే భయం అసలే లేదు. పవిత్ర స్నానాల్ని ఆచరించిన తరువాత నాగసాధువులు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. అలా చేయటం వలన వారి ఆత్మలకు మోక్షం లభించి శివైక్యం చెందుతారని వారి విశ్వాసం. అంతేకాదు, నాగసాధువులు తమ పిండాలని తామే పెట్టుకుంటారు. ఇలా చేయటం వలన తమ ఆత్మ పరమాత్మలో ఐక్యం అయినట్టుగా భావిస్తారు. కుంభమేళా జరిగే ప్రతి ప్రదేశంలోనూ నాగసాధువులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. వీరు వచ్చేటప్పుడు కానీ, వెళ్లేటప్పుడు కానీ, మార్గ మధ్యంలో కానీ వీరు ఎవరికీ తారసపడరు. కేవలం కుంభమేళా జరిగే ప్రదేశంలో మాత్రమే కనిపిస్తారు. హిమాలయ ప్రాంతం నుంచి కుంభమేళా జరిగే ప్రదేశం వరకు వీరు ఎలా చేరుకుంటారో, కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో కొంత దూరం వరకు మాత్రమే కనిపించి తర్వాత హఠాత్తుగా ఎలా మాయమవుతారో ఎవరికీ తెలీదు. తరువాత వీరి జాడ రైళ్లలో కానీ, బస్సులలో కానీ కనిపించదు. నాగసాధువుల దగ్గర అతీంద్రియ శక్తులు ఉంటాయని, వీరు సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తారని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, కుంభమేళా జరిగే సమయంలో శ్రీ మహావతార్ బాబాజీ అదృశ్యంగా ఈ ప్రదేశంలో సంచరిస్తారని చాలామంది భక్తుల నమ్మకం. అంతేకాదు, శ్రీ మహావతార్ బాబాజీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారికి 1894 సంవత్సరంలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది ఈ అలహాబాద్ కుంభమేళాలోనే. ఇప్పటికీ శ్రీ మహావతార్ బాబాజీ కుంభమేళా సమయంలో కొంతమంది భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉంటారు. మనమందరం కూడా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే ఈ కుంభమేళాన్ని దర్శించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల్ని ఆచరించి తరిద్దాం.